ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజుగా సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి కోరిన వ్యక్తి కోసం ఈ అదృష్టం అసలు వదులుకోవద్దమ్మా. వెంటనే నా బంగారు పాదాలను తాకి చూడు తల్లి. 24 గంటల్లోనే నువ్వు శుభవార్త అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా అని చెప్పి సాయినాథుడు ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మనకు అందించబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి సాయినాథుని సందేశం వినే ముందు ఎవరికైతే సాయినాథుడు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక చాలామంది కూడా సాయినాథుడు చెప్పే విషయాలు మాకు ఎంతగానో, ఆ సందేశాలు అనేవి ఎంతగానో మాకు జీవితానికి సహాయంగా ఉంటున్నాయి అక్క. చాలా అంటే చాలా, మేము ఏదైనా ఒక చిన్న సమస్యలో ఉన్నప్పుడు అది మమ్మల్ని ఎంతగానో ఊరట కలిగించి మా జీవితాలలో నూతన వెలుగులను చూపిస్తూ ఉన్నాయి, జీవితం మీద ఆశను కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకు బతుకుతున్నామో, ఏం చేస్తున్నామో మాకంటూ ఒక అవగాహన లేని టైంలో ఈ వీడియో రూపంలో వచ్చి మనకు సాయినాథుడు ఎదురుగా ఉండి చెప్పినట్లుగా మాకు అనిపిస్తూ ఉంటుందక్క. చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంటున్నారు. మరి అంతగా నచ్చినప్పుడు మనకు ఎలాగైతే మనకు సాయినాథుడు హెల్ప్ చేశారో అలాగే మరొకరి జీవితంలో మనం కూడా ఈ వీడియో మనం షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు ఫ్రెండ్స్. మరి మీకు నచ్చిన ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను. మరి మన సాయినాథుడు ఈరోజు మన కోసంగా ఏమి సందేశం తీసుకుని వచ్చారో తెలుసుకుందామా? మరి బిడ్డా, ఈ అదృష్టాన్ని నీవు అసలు వదులుకోవద్దమ్మా. నా బంగారు పాదాలను తాకి చూడు. కోరిన వ్యక్తి కోసం 24 గంటల్లోనే శుభవార్త అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి అని చెప్పి బాబాగారు మనకు తెలియజేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఈ సందేశంలో ఏదో మన జీవితానికి ఉపయోగపడే ఆంతర్యం ఉంది అని చెప్పి మనందరం కూడా గమనించి తీరాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సాయినాథుడు అందించే ఏ సందేశమైనా కానీ అందులో ఒక గొప్ప ఆంతర్యంతో పాటుగా మన జీవితాన్ని ముందుకు నడిపించే ఒక గొప్ప సందేశం కూడా ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా బిడ్డా. ఇప్పటి వరకు కూడా నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉన్నాయి. కానీ నీకు పెళ్ళైన దగ్గర నుంచి కూడా, అంటే నీ జీవితంలో ఒక బంధం అనేది ఏర్పడిన దగ్గర నుంచి కొంతకాలం సక్రమంగా నీ జీవితం ముందుకు వెళ్ళినా కూడా ఇప్పుడు ఈ మధ్యనే నీ జీవితంలో కొన్ని కష్టాలు అనేవి ఎదురవుతూ వస్తూ ఉన్నాయి కదూ. ఆ కష్టాలను చూసి నువ్వు భయపడిపోతూ ఉన్నావమ్మా. నీ యొక్క భవిష్యత్తును తలచుకుని నాకేం జరుగుతుందో, నా భర్త లేదా నా భార్య అసలు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా, నన్ను నిజంగా ఇష్టపడుతున్నారా, నన్ను ప్రేమగా ఎందుకు దగ్గరికి తీసుకోవడం లేదు, నాతో ప్రేమగా ఎందుకు మాట్లాడడం లేదు, తను చేసే ఉద్యోగం గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, తనకు వచ్చే లాభ నష్టాల గురించి కానీ నాతో ఎందుకు పంచుకోవడం లేదు, అంటే నాతో ఎందుకు షేర్ చేసుకోవడం లేదు, తను ఎందుకు నా దగ్గర ఇంత సైలెంట్గా ఉంటున్నారు, ఇది వరకు ఉన్నంత ఇష్టం నా దగ్గర అతనికి ఎందుకు నా మీద అయిష్టత అనేది నా మీద ఎందుకు ఇప్పుడు చూపించట్లేదు అనే నీకు ఎన్నో ప్రశ్నలు రకరకాలు అనేవి నీ మనసులో మెదలాడుతూ ఉన్నాయి. అవి కేవలం ప్రశ్నలే అని చెప్పి నేను అనను. ఎందుకంటే నువ్వు అందరిలోనూ ఉన్నావు కనుక ఒంటరిగా జీవిస్తూ ఉన్నట్లుగా ఉంటున్నావు. ఏదో కోల్పోయినట్లుగా, నీకంటూ ఎవరూ లేనట్లుగా ఒక ఒంటరి జీవితంలో గడుపుతూ ఉన్నావు. ఈ ఒంటరి జీవితం ఎందుకు నువ్వు గడపాల్సి వస్తుందో నేను నీకు ఇప్పుడే చెబుతాను. ఇది విన్న తరువాత ఈ రోజు నుంచి నీకు ఒంటరితనం అనే ఫీలింగే రాకుండా ఉంటుంది. అంతేకాకోకుండా నువ్వు కోరిన వ్యక్తి అంటే నీ భర్త లేదా నీ భార్య ఈ విషయాలలో అంటే నీ మీద అయిష్టత చూపుతున్నారు, ఇదివరకు ఉన్నంత ఇష్టత నాకు చూపించట్లేదు అని నువ్వు ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నావో దానికి ఈరోజు నీకు ఒక సమస్యకు పరిష్కారం అనేది నీకు జరుగుతుంది. ఈ విషయాలలో నీకు
ఖచ్చితంగా నీతో ప్రేమగా ఉంటూ నిన్ను ఆప్యాయతగా దగ్గరకు తీసుకుని తను నిన్ను చాలా ఇష్టంగా చూసుకునే ఒక మంచి మాట నేను నీకు ఈరోజు చెబుతున్నాను బిడ్డ. నన్ను అడుగుతూ ఉన్నావు కదా, బాధతో నా పాదాల మీద కన్నీటి బొట్టును కారుస్తూ నీలో ఉన్న బాధనంతా కూడా గూడు కట్టుకుని ఉన్న కన్నీటి రూపంలో నా పాదాల మీద కడుగుతూ ఉన్నావు తల్లి. ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ ఇంత బాధపడుతూ ఉంటే చూడగలడా బిడ్డా? చెప్పు. కనుకనే నీ యొక్క కష్టాన్ని తీర్చడానికే, నీ యొక్క బాధని తీర్చడానికే, నీ ముఖంలో ఇదివరకు ఉన్న సంతోషాన్ని చూడడానికి ఈ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. బిడ్డా, ఈ యొక్క సంతోషం నీ జీవితంలో ఈ రోజు నుంచి శాశ్వతంగా ఉండేలాగా నేను చూస్తాను. నీ యొక్క భర్త లేదా నీ యొక్క భార్య నీతో ప్రేమగా నడుచుకునేలా చూస్తాను. ఇదంతా కూడా పూర్తిగా నేను నీకు మాట ఇచ్చి చెప్తున్న మాట బిడ్డా. దానికంటే ముందు నీకు ఒక చిన్న కథను చెప్తాను. నీ మనస్సుని సంతోషపెట్టే కథను చెబుతాను. ఇది నీ జీవితానికి దగ్గర అయిన కథ. జాగ్రత్తగా తెలుసుకో తల్లి. ఒక ఊర్లో ఒక అతను ఉన్నాడు. అతను ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో కోల్పోయినట్లుగా, సర్వస్వం తన నుంచి దూరం అయిపోయినట్లుగా ఎప్పుడు కూడా ఏదో ఆలోచనలతో అతను తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు తన జీవితం మీద తనకే విరక్తి వచ్చేస్తుంది. నేను ఎందుకు ఇంత మానసికంగా బాధపడుతున్నాను? నా మానసిక బాధలన్నీ తీర్చుకోవడానికి ఎలాగైనా సరే కానీ బుద్ధుడిని కలవాలని చెప్పి బుద్ధుని ఆశ్రమానికి వెళ్తాడు. బుద్ధుని ఆశ్రమానికి వెళ్ళి ఆ బుద్ధుడిని చూసి తన యొక్క బాధనంతా కూడా చెప్తాడు. నా బాధకు కారణం ఏంటో చెప్పమని చెప్పి అడుగుతాడు. నా బాధలు తీరే మార్గాన్ని కూడా చూపించమని బుద్ధుడిని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఏమని చెబుతాడు అంటే, బాధపడడానికి కారణం ఏంటి అని చెప్పి అప్పుడు అతనే ఏం చెప్తాడు అంటే గనుక, నేను ఈ ప్రశ్న అడిగితే మళ్ళీ మీరు నన్ను ప్రశ్నిస్తారు ఏంటి స్వామి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు కష్టం నీది కదా, బాధ నీది కదా, మరి దానికి కారణం నీ దగ్గరే ఉంటుంది కదా, కారణం చెప్తేనే నేను దానికి పరిష్కారాన్ని చెప్పగలను అని అంటాడు బుద్ధుడు. అప్పుడు ఆ కారణం ఏమిటో తనకు తెలియదు. ఎందుకంటే అసలు ఆ బాధ ఎందుకు వస్తుందో తనకే అర్థం కావడం లేదు. ఇక సరేనని చెప్పి బుద్ధుడు అతనికి ఒక చిన్న పరీక్ష పెడతాడు ఫ్రెండ్స్. అది ఏంటి అంటే, ఈ రోజు నుంచి నువ్వు బాధగా ఉన్న ప్రతిసారి కూడా ఎందుకు బాధపడుతున్నావో ఒక పేపరు పెన్ను తీసుకుని దాని మీద రాసుకో. నువ్వు సంతోషంగా ఉన్న ప్రతిసారి కూడా ఎందుకు సంతోషిస్తున్నావు అది కూడా నువ్వు పేపర్ మీద రాసుకో అని చెప్తాడు. ఇక అతను అలాగే ఆ యొక్క పేపర్లు 2 తీసుకుని బాధగా ఉన్నప్పుడు రాస్తాడు, సంతోషంగా ఉన్నప్పుడు కూడా రాస్తూ ఉంటాడు. ఇక ఆ పేపర్లు 2 రోజుల తర్వాత బుద్ధుని దగ్గరకు తీసుకుని వస్తాడు. ఆ పేపర్ను చూసి బుద్ధుడు బాధగా ఉన్నప్పుడు అతనికి ఏం జరిగింది, సంతోషంగా ఉన్నప్పుడు అతనికి ఏం జరిగింది అని చెప్పి అతన్ని మళ్ళీ చదవమంటాడు. అతను చదివి దానికి కారణాలు చెప్పమంటాడు. ఆ రెండింటికి కూడా కారణం తన మనసే అని చెప్పి అతనికి అర్థమయ్యేలాగా బుద్ధుడు చెప్తాడు. అంటే ఒక మనిషి బాధపడుతున్నాడు అంటే ఏదో ఆశించి బాధపడుతున్నాడు. అది తన మనసు తప్పు. ఎప్పుడైనా కానీ మనిషి ఈ భూమి మీద చాలా తక్కువ సమయం ఉంటాడు. ఒకరోజు ఆ బుద్ధుడు అతనితో చెప్తాడు, ఒకవేళ నీ యొక్క జీవితపు చివరి రోజు ఇదే అనుకో, ఆ జీవితపు చివరి రోజు నువ్వు ఎవరితో ఎట్లా గడుపుతావో ఒక్కసారి చెప్పు అని చెప్పి అడుగుతాడు. స్వామి, నా జీవితంలో చివరి రోజు కనుక ఇదే అయితే కనుక నేను నాకు ఇష్టమైన వాళ్ళతో ఆనందంగా ఈ రోజంతా కూడా సంతోషంగా గడుపుతాను. ఈ యొక్క జీవితానికి ఇంకా పూర్తిగా ముగింపు దొరుకుతుంది కనుక ఈ జీవితం అంతా కూడా వారికి గుర్తుండిపోయేలాగా ఈరోజు నేను సంతోషంగా గడుపుతాను. ఇక రేపటి నుంచి నాకు ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి వారితో నా ప్రేమనంతా కూడా పంచుకుంటాను అని చెప్పి అతను చెప్తాడు. అప్పుడు దానికి ప్రతి మానవుడు కూడా ఇదే ఆలోచించాలి. ప్రతిరోజు కూడా ఈ భూమి మీద మనం నడుస్తున్నందుకు, ఈ అన్నం తింటున్నందుకు, లేదా ఈ ఫలం తింటున్నందుకు, ఇతనితో మాట్లాడుతున్నందుకు, మనం నవ్వుతున్నందుకు, ఈ యొక్క జన్మకు మనం చాలా చాలా రుణపడి ఉన్నాము. దీనంతటికి కూడా ఈరోజు ఈ జీవాన్ని ఇచ్చినందుకు మనం
సాయినాథునికి ప్రతిరోజు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే మీకు నచ్చిన దైవం ఎవరైనా కానీ మీ యొక్క దైవానికి ఈ జన్మకు ఈ రోజుని ఇచ్చినందుకు సంతోషం అని చెప్పి ఉదయం నిద్ర లేచిన తర్వాత కూడా నేను బ్రతికి ఉన్నందుకు ఆనందపడుతున్నాను అని చెప్పి మనం ప్రతిరోజు కూడా భగవంతునికి చెప్పుకోవాలి. అలాగే రేపటి గురించి ఆలోచన లేకుండా ఎప్పుడు ఎలా ఏ ప్రాణం ఎందుకు పోతుందో కూడా ఎవ్వరికీ తెలియదు కనుక ఈరోజే చివరి రోజు అన్నట్లుగా సంతోషంగా అందరితో ఆనందంగా గడపాలి. అది తెలుసుకున్నప్పుడే ప్రతి మనిషికి కూడా ఏ బాధ ఉండదు, ఏ స్వార్థము ఉండదు, ఏ కోరిక కూడా ఉండదు, ఏ దిగులు కూడా ఉండదు, ఏ కష్టం కూడా ఉండదు అని చెప్పి బుద్ధుడు అతనికి చెప్తాడు. ఫ్రెండ్స్, ఇదంతా విని నీకు చెప్తున్నప్పుడు అతనికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయండి. నిజమే కదా, ఇదంతా కూడా వాస్తవమే కదా. మనం ఈ భూమి మీద మహా అయితే 70 ఏళ్ళు 80 ఏళ్ళు, ఈలోపు ఏదైనా పెద్ద కష్టం వస్తే అంతకంటే ముందే చనిపోతాం కదా. మరి అటువంటప్పుడు ఈ స్వార్థాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు? ఏది శాశ్వతం? మనం ఉన్న ఆత్మే మనకు శాశ్వతం కానప్పుడు దేని గురించి మనం ఆలోచించి ఆడవలసిన అవసరం ఏముంది? ఈరోజు కడుపుకు తింటున్నాం కదా, సంతోషంగా గడిపేద్దామని చెప్పి అనుకోవాలి. కానీ నేనే ఇన్ని రోజులు కూడా పిచ్చివాడిలాగా ఆలోచించాను అని చెప్పి తనకి జ్ఞానోదయం అవుతుందండి. అంటే తన మనసులో ఒక సందేహం అనేది క్లియర్ అయిపోతుంది. అసలు దేని గురించి ఆలోచించకూడదు, దేని గురించి బాధపడకూడదు. ఏది జరిగినా కూడా మన మంచి కోసమే అని అనుకోవాలి. ఉన్న ఈ క్షణాన్ని, ఉన్న ఈ రోజుని, ఉన్న ఈ గడియను ఆనందంగా గడపాలి అని చెప్పి అతను తెలుసుకుని తన మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ కూడా పూర్తి సమాధానం ఈ ఒక్క మాటతో అతనికి కలిగింది. అవును కదా బిడా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పోయే ప్రాణం ఒకరోజు తప్పకుండా పోతుంది, పోవాల్సిందే కదా. అటువంటప్పుడు ఈ పోయే ప్రాణం కోసం ఎందుకు ఇంత కష్టాలు, ఎందుకు ఇంత నష్టాలు, ఇన్ని బాధలు? ఏదైనా కానీ నీ మనసుతోనే ముడిపడి ఉంటుందమ్మా తల్లి. ఇప్పుడు నీ బంధంతో నీకు గొడవలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం కూడా నీ మనసే కదా బిడ్డ. కనుక ఆ మనసుకు నువ్వు ఎప్పటికప్పుడు సమాధానం చెప్పుకునే ప్రయత్నం చెయ్యి తల్లి. అంతా కూడా సర్దుకుంటుందమ్మా. నిజమే బిడ్డ, ఎందుకంటే నువ్వు ఇప్పుడున్న కోపాలు, ఆవేశాలు ఇవి ఏవి కూడా మనసులో నువ్వు పెట్టుకున్నంత మాత్రాన ప్రతి క్షణం కూడా అవి విషంలాగా మారి అవి నిన్నే మనశ్శాంతి లేకుండా చేస్తాయి, నీకే నిద్ర పట్టకుండా చేస్తాయి, నిన్నే ప్రతి నిమిషము అణువణువున కూడా కృంగ తీసుకుంటూ నిన్ను పూర్తిగా పాతాళానికి తొక్కుతాయి. కనుక నీ మనసుని స్వచ్ఛంగా ఉంచుకోవాలి, నిర్మలంగా ఉంచుకోవాలి, ఆనందంగా ఉంచుకోవాలి. ఏది జరిగినా జరగనివ్వు, అంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది నాకు అని చెప్పి నువ్వు నా మీద నమ్మకాన్ని నువ్వు ఉంచు బిడ్డ. ఈరోజు నువ్వు నా పాదాలను తాకావు కదా, మరి నా పాదాలను తాకి నా బిడ్డ ఏది కోరుకున్నా కానీ అది తనకు నేను ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఇది నా బాధ్యత కనుక. ఇక నువ్వు కోరుకున్న బంధంలో ఒక గొప్ప మార్పు 24 గంటల్లో ఒక మంచి శుభవార్త అని చెప్పి నేను నీకు ఒక మాట ఇచ్చాను అంటే ఖచ్చితంగా నేను ఆ మాటను నిలబెట్టుకుని తీరాలి తల్లి. నువ్వు దేనికోసం చేయాల్సింది ఏమీ లేదు. రేపు వచ్చే గురువారం రోజు ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. అదే పరిహారాల శాస్త్రంలో ఈ యొక్క పరిహారం అనేది నీతో ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది. ఒక 3 మిరియాలు లేదా ఒక 9 మిరియాలను తీసుకో. ఆ మిరియాలను రాత్రి నీళ్ళల్లో నానబెట్టుకుని నానిన తరువాత మరుసటి రోజు ఆ మిరియాలను తీసుకుని ఒక సన్నటి సూదికి గుచ్చు. ఆ విధంగా గుచ్చిన తరువాత ఆ మిరియాలను చక్కగా ఒక దారానికి గుచ్చుకో, లేదంటే ఆ సూదికి గుచ్చి పర్వాలేదు. తరువాత దాన్ని జాగ్రత్తగా చేతిలో పట్టుకుని చక్కగా స్నానం చేసిన తర్వాత ఇదంతా చేయాలి అని గుర్తుంచుకో. ఇక ఆ మిరియాలను చేతిలో పట్టుకుని 3 లేదా 9 ఈ మిరియాలను చేతిలో పట్టుకుని నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, నీ భర్త నీకు నచ్చినట్లుగా నడుచుకోవాలి, లేదా నీ భర్త ఎటువంటి వ్యామోహంలోనూ నిన్ను పట్టించుకోకుండా ఉంటున్నాడో అతను ఆ యొక్క వ్యామోహం నుంచి బయటపడి మునుపటిలాగా నిన్ను ప్రేమగా చూసుకోవాలి, లేదా నీ బిడ్డలను ప్రేమగా చూసుకోవాలి, నీకు ఇంట్లో ఖర్చులకు చక్కగా ఇవ్వాలి, తన మనసు మారాలి, నీ దగ్గరకు రావాలి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి, నీకు నచ్చినట్లుగా ఉండాలి, మీ ఇద్దరి మాట ఒక్కటే అయ్యి ఉండాలి. ఇవన్నీ కూడా ప్రతి మనిషికి, నీకే కాదు బిడ్డ, ప్రతి మనిషికి కూడా ఉండే చాలా సర్వసాధారణమైన కోరికలు. ఇవి కూడా ఖచ్చితంగా
ఖచ్చితంగా నెరవేర్చుకోకపోతే ఆ మనిషి యొక్క పుట్టుకకు అంటే ఆ మనిషి యొక్క బ్రతుకకు ఒక విలువ ఉండదు, ఒక మనశ్శాంతి కూడా ఉండదు. కనుక నీ యొక్క సంకల్పాన్ని ఆ మిరియాలు చేతిలో పట్టుకొని చెప్పుకున్న తరువాత ఒక పేపర్ తీసుకుని చక్కగా ఆ మిరియాలను కాల్చేసేయాలి. లేదా నువ్వు నిప్పు మీద అంటే ఒక క్యాండిల్ని వెలిగించుకొని పేపర్ మీద ఆ మిరియాలను చక్కగా కాల్చివేసేయాలి. ఆ విధంగా కాల్చిన తర్వాత మసి వస్తుంది కదా తల్లి, బూడిద వస్తుంది కదా, దాన్ని తీసుకుని నువ్వు తాగే నీటిలో ఎక్కడైనా సరే పారుతూ ఉంటాయి కదా నీటిలో, అట్లా వదిలేసేయాలి. ఆ విధంగా నీ మనసులో ఏదైతే సంకల్పాన్ని అనుకుని అది చేసావో ఆ సంకల్పం అనేది నీకు ఖచ్చితంగా 24 గంటల్లోనే తీరిపోతుంది. ఇది వాస్తవం బిడ్డ. నమ్మకంతో ఇలా చెయ్యి, నీకు ఖచ్చితంగా ఒక పరిష్కారం అనేది తప్పకుండా కనిపిస్తుంది. ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. నీ జీవితంలో నీ ఎదుగుదలకు నీకు ఏదైతే అవసరం అవుతుందో కేవలం నువ్వు ఇకపై దాని మీద మాత్రమే దృష్టి పెట్టు. ప్రతి మనిషికి కూడా కష్టం అంటే కష్టం, శ్రమ ఇవన్నీ చేసేవారికి మాత్రమే జీవితంలో ఒక గొప్ప స్థాయికి చేరుకునే అదృష్టం అనేది దక్కుతుంది. అటువంటి అదృష్టం దక్కాలి అన్నా కానీ తనకు ఖచ్చితంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది ఉండి తీరాలి. కనుక నా ఆశీర్వాదం అనేది నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నీకు ఆ అదృష్టాన్ని కూడా నేను ఎప్పుడు కూడా ప్రసాదిస్తూనే ఉంటాను. ఇక నువ్వు చేయవలసిందల్లా కూడా నువ్వు ఏది చేస్తే జీవితంలో గొప్పగా ఎదుగుతావు అనేది మనసులో పెట్టుకొని అది చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉండు. తప్పకుండా నీకు విజయం అనేది దక్కి తీరుతుంది బిడ్డా. నీకు ఈరోజు నీ సాయినాథుడు మనకు చాలా చక్కటి ఆదేశాన్ని ఇచ్చాను కదా, నువ్వు దాన్ని ఫాలో అయ్యి నువ్వు నా పాదుకులు తాకిన ఈ క్షణం నుంచే నువ్వైతే ఏదైతే సంకల్పించుకున్నావో అని అది ఖచ్చితంగా ఏ పరిహారం అయితే చేయాలి అని నువ్వు అనుకున్నావో ఖచ్చితంగా అది చేస్తే, ఏ పరిహారం అయితే ఇప్పుడు బాబాగారు చెప్పారో నీకు అది తప్పకుండా చేస్తే నీ బంధంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది. ఈ పరిహారం అనేది ఒక గురువారమే కాదమ్మా, ఆదివారం పూట చేసుకున్నా కూడా మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మరి నీకు నేను ఆశీర్వాదములు ఇస్తున్నాను అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.